సిఎంఆర్ జ్యువెలరీ మన కాకినాడలో అతిపెద్ద జ్యువెలరీ షోరూం మార్చి 30న గొప్ప ప్రారంభం. సార్ ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా చిట్టీలు వర్సెస్ ఎస్ఐపి, సో ఈ రెండిట్లో ఏది బెటర్ అంటారు? మీ అనుభవపూర్వకంగా తెలియజేయగలరు? సార్, ప్రతి ఒక్క ప్రోడక్ట్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. చిట్స్ షార్ట్ టర్మ్కి చాలా బాగుంటాయండి. షార్ట్ టర్మ్కి లిక్విడ్ ఫండ్, డెట్ ఫండ్స్ షార్ట్ టర్మ్కి చాలా బాగుంటాయి. లాంగ్ టర్మ్కి అది బ్యాడ్ అనుకోవచ్చు. అలాగే చిట్ ఫండ్ ఇవన్నీ కూడా ఏంటి అంటే షార్ట్ టర్మ్కి వెరీ గుడ్, బట్ లాంగ్ టర్మ్ కాదు. అలాగే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లాంగ్ టర్మ్కే మంచివి, అవి షార్ట్ టర్మ్కి అసలు కాదు. అంటే ప్రతి ప్రోడక్ట్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుందండి, క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. దాన్ని బట్టి కరెక్ట్గా ఏ టైంకి ఏది వాడాలి. మనకి జనరల్లీ ఏంటి అంటే ఈ సౌత్ ఇండియాలో కానీ మన దగ్గర కానీ చాలామంది చిట్స్లో వేస్తుంటారు. వెరీ గుడ్. షార్ట్ టర్మ్ గోల్స్కి, ఎమర్జెన్సీ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు, అవి కూడా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. ఇలా సో మెనీ వెరైటీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీ మనకి చిన్నప్పటి నుంచి మామూలుగా ఉన్నాయి. సో ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దామండి. ఒక 10,000 రూపాయలు మీరు సేవ్ చేస్తూ ఉన్నారు. 10,000 రూపాయలు జనరల్లీ మీ శాలరీ బట్టి మీరు 30 సంవత్సరాలు సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏమండి, 10,000 రూపీస్ పర్ మంత్. ఆ 10,000 రూపీస్ పర్ మంత్ 5 సంవత్సరాలకు ఒకసారి తీసేసుకొని వాడేసుకుంటే ఎలా ఉంటుంది షార్ట్ టర్మ్ గోల్స్ కోసము? అదే అమౌంట్ లాంగ్ టర్మ్ అంటే 30 ఇయర్స్ పాటు అలాగే ఉంచేస్తే ఎలా ఉంటుందని చిన్న క్యాలిక్యులేషన్ పెట్టి మీకు చూపిస్తారండి. సపోజ్ ఒక 10,000 రూపాయలు ఎవ్రీ మంత్ మీరు ఎక్కడో అక్కడ పెడుతున్నారు. ఒక 5 సంవత్సరాలు అయ్యేపాటికి మీరు దాదాపుగా ఎంత సేవ్ చేస్తుంటారండి? ఒక 6 లక్షల రూపాయలు మీరు సేవ్ చేస్తారు. సో ప్రైవేట్ ఫైనాన్స్ వీటిలో కొంచెం ఒక్కోసారి చాలా ఎక్కువ వస్తుంది. అంటే ఈవెన్ మన క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకుంటే 20% వచ్చిందే ఎవ్రీ మంత్ 10,000 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తే 6 లక్షలు మనం పెడుతున్నాము. 10 లక్షలు వచ్చింది అనుకోండి, వెరీ గుడ్ రిటర్న్. తీసుకున్నారు, ఖర్చు పెట్టేశారు, అయిపోయింది. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఐడియా లేదు కాబట్టి. అలాగే సెకండ్ టర్మ్ 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అదే పని చేశారు. ఆ 10,000 రూపాయలు సేవ్ చేస్తూ ఉన్నారు, 6 లక్షలు అయింది, తీసేసుకున్నారు. 10 నుంచి 15 సంవత్సరాలు సేమ్ 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. 6 లక్షలు ఇన్వెస్ట్ చేశాము, 10 లక్షలు వచ్చేది, అబ్బా వెరీ గుడ్, ఇంత బాగా వచ్చింది అనుకుంటాము. అలాగే 15 నుంచి 20 సంవత్సరాలు సేమ్ సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. 20 నుంచి 25, 25 నుంచి 30 సంవత్సరాలు, ఎవ్రీ 5 ఇయర్స్ బ్లాక్ కనుక చూసుకుంటే మనం 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము. 6 లక్షలల్లో 10 లక్షలు అయిపోయింది, తీసేసుకుంటాము. అంటే మొత్తం మీద చూసుకుంటే మనం లైఫ్ టైంలో చేసింది ఏంటి అంటే 6 లక్షల చొప్పున 6 టైమ్స్ అంటే దాదాపు 36 లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేశాము. 60 లక్షలు వచ్చింది. చాలా మంచి వచ్చింది, అంతే కదండి. జనరల్లీ చాలామంది అదే అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్లో వచ్చే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అర్థమైన వాళ్ళు మాత్రము ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తారండి. మధ్య మధ్యలో తీసుకుంటాము, ఖర్చు పెట్టేస్తాము, తీసుకుంటాము, ఖర్చు పెట్టేస్తాము. అలా కాకుండా ఒక పర్టికులర్ ఫండ్లో అలాగే 30 ఇయర్స్ పాటు కంటిన్యూ చేయగలిగితే మనం పెట్టిన ఇదే సేమ్ ఎగ్జాంపుల్లో 36 లక్షల రూపాయలు మనం పెడుతున్నాము. 30 సంవత్సరాలకి ఎంత అయితే మీకు ఒక క్యాలిక్యులేషన్ ఐడియా ఉందండి? ఏమన్నా ఉంటే సింపుల్ చెప్పండి, మీరే ఆశ్చర్యపోతారు. 3 కోట్లు. బట్ మనకి ఎవ్రీ ఇయర్ ఇంత బాగా వచ్చింది. ఎవ్రీ 5 ఇయర్స్కి బ్లాక్లో చూసుకుంటే 6 లక్షలు మనం ఇన్వెస్ట్ చేసాము, 10 లక్షలు వచ్చింది, చాలా బాగా వచ్చింది అని అనుకుంటాం మనం. బట్ మధ్యలో తీసుకోకుండా అదే కాంపౌండింగ్ లెవెల్లో కనుక ఉంచితే 3,08,00,000 అండి. సింప్లీ 3,08,00,000, జస్ట్ 12% చొప్పున 12% రేట్ ఆఫ్ రిటర్న్. దట్ ఈస్ ద కాంపౌండింగ్ ఎఫెక్ట్, లాంగ్ టర్మ్లో ఉన్న కాంపౌండింగ్ ఎఫెక్ట్. అంటే ఇక్కడ తేడా ఏంటి అంటే షార్ట్ టర్మ్ గోల్స్ మీరు మామూలుగా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ లాంగ్ టర్మ్ కోసము కొంచెం అమౌంట్ని తీసి పక్కన పెట్టండి, మీకు కాదు. రిటైర్మెంట్ ప్రతి ఒక్కరికి వస్తుందండి, దాని గురించి కూడా ప్లాన్ చేయాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఎవరికి వస్తుంది రిటైర్మెంట్? మనకే కదా. అవును. మా కొంచెం అమౌంట్ తీసి పక్కన పెట్టండి, ఇది నా కోసం కాదు, నా గోల్డెన్ ఏజ్ కోసం అనుకోండి. ఓల్డ్ ఏజ్ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అంటలేదండి, గోల్డ్ ఏజ్ అంటారు. ఓల్డ్ ఏజ్ కాస్త గోల్డ్ ఏజ్ అయింది. అది ఇప్పుడు డబ్బులు ఉంటే అండి, డబ్బులు లేకపోతే నిజంగా ఓల్డ్ ఏజ్. అవును, డబ్బు ఉంటే గోల్డ్ ఏజ్. సింపుల్ ప్లానింగ్.
కాంపౌండింగ్ అనేది మనం అందరం చిన్నప్పుడు చదువుకుందే. 8th వండర్ అంటారు కూడా. 8th వండర్ మనం 8th క్లాస్లోనే చదువుకున్నాము ఏమండి. అవును. సో అప్పుడు చదువుకున్న దాన్ని కరెక్ట్గా కొంచెం గుర్తుపెట్టుకొని కాంపౌండింగ్లో ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రకారంగా చేసుకెళ్తే 3 కోట్ల రూపాయలు సింపుల్గా వస్తాయండి. ఓకే. పొరపాటున 15% వచ్చిందండి, 6,83,63 లక్షల రూపాయల దాకా వస్తుంది. 15% కలిస్తే 12 వేద్దామండి, తక్కువ 3 కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ ఏం కాదు కదా సార్. అవును. ఇది ఒక్కసారి అందరూ ఆలోచించాల్సిన అవసరం. ఎందుకంటే షార్ట్ టర్మ్ మనం జనరల్లీ వీఆర్ లివింగ్ ఫర్ టుడే, బట్ వాట్ అబౌట్ టుమారో? అవును. అది కూడా మన లైఫే కాబట్టి అప్పుడు వచ్చే గోల్స్ గురించి, అప్పుడు వచ్చే రిక్వైర్మెంట్స్ గురించి ఇప్పుడే కొంచెం అమౌంట్ పక్కన పెట్టేయాలి. ఎస్పెషల్లీ డోంట్ ఫర్గెట్ ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిందే. దానివల్లనే లాంగ్ టర్మ్ మనం ఇన్వెస్ట్ చేయగలుగుతాము. ఎట్ ది సేమ్ టైం అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే స్టార్ట్. ఈరోజు 500తోటో 1000 రూపాయలతోటో స్టార్ట్ చేయండి. ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ సో మెనీ ఐడియాస్ టు ఇంప్లిమెంట్ త్రూ ఇట్. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.